నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. మనం ప్రస్తుతం చిత్రపురి కాలనీలో ఉన్నాము. ఇక్కడ హౌసింగ్ సొసైటీ దగ్గర ఉన్నాము. ఇది ఏదైతే మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రదీప్ కుమార్ అయితే ఇక్కడ ఏదైతే 14 ఎకరాల్లో 225 విల్లాలు ఉన్నాయో, రో హౌస్లు, వాటికి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే G+1కి గత పాలకులు, ఈ హౌసింగ్ సొసైటీకి, చిత్రపురి సొసైటీకి సంబంధించి గత పాలకులు G+1కి పర్మిషన్ తీసుకొని G+2 కట్టారు. దానికి వివరణ ఇవ్వాలి 15 రోజులలో. నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే జీవో నంబర్ ఉందో, జీవో నంబర్ 658కి విరుద్ధంగా ఈ రో హౌస్ నిర్మాణాలు చేపట్టారు. 225 విల్లాలు నిర్మాణాలు చేపట్టారు అని ఆయన నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది మణికొండ మున్సిపల్ కార్పొరేషన్. దీని నుంచి ముఖ్యంగా మొన్న మనం మాట్లాడుకుంటే రీసెంట్గా 4-5 రోజుల క్రితం హైడ్రా వాళ్ళు ఇక్కడ 7 అనధికార ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా, అలాగే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో 7 విల్లాలను కూల్చేయడం అయితే జరిగింది. అదే మొత్తం 14 ఎకరాల్లో ఉన్న 7 విల్లాలను కూల్చేశారు. దాంట్లో ఇప్పుడు 225 రో హౌజులు, అంటే ఇవే విల్లాలు ఉండడం జరిగింది. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. 15 రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వకపోతే కూల్చేస్తామని అయితే హెచ్చరించడం అయితే జరిగింది. చూస్తున్నాం మనం గత కొన్ని రోజులుగా, దాదాపు 2 నెలల నుంచి చూస్తున్నాము. జూన్ 27 నుంచి ఇప్పుడు ఆగస్టు 24 వరకు దాదాపు 2 నెలల నుంచి హైడ్రా దూకుడు అయితే మనం చూస్తున్నాము. 166 భవనాలు అయితే కూల్చడం జరిగింది. 166 బిల్డింగ్లు కూల్చడం జరిగింది. 18 చోట్ల 44 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అంతా తిరిగి హైడ్రా ద్వారా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. దాంట్లో భాగంగా ఇంకా రానున్న రోజుల్లో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఆక్రమణలు, ఇవన్నిటినీ నాలాల మీద అయితేనేమి, చెరువుల మీదనైతేనేమి, కుంటల మీదనైతేనేమి, GHMC పార్కులను కూడా కబ్జా చేసి కొన్ని ఏరియాలలో బిల్డింగ్లు కట్టుకున్నారు. వీటన్నిటినీ కూల్చేసి మళ్ళీ తిరిగి ఏదైతే హైడ్రా ద్వారా మళ్ళీ తిరిగి అవి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోబోతుందని అయితే హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే 2 నెలల నుంచి అయితే హైడ్రా దూకుడు చూస్తున్నాము. దీనికి తగ్గట్టుగానే ప్రజల నుంచి అయితే స్పందన భారీగా వస్తుంది. ముఖ్యంగా ఏదైతే గండిపేటలో అక్కడ ఉన్న గండిపేట సొసైటీలో ఉన్న, హౌసింగ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ గండిపేటకి భారీగా చేరుకొని ఒకటి సపోర్ట్గా ఒక వాక్ చేయడం అయితే జరిగింది. హైడ్రాకి సపోర్ట్గా ప్రజల నుంచి కూడా భారీగా స్పందన వస్తుంది. దీనికి గవర్నమెంట్ ఇలాంటి పనులు ఎన్నో చేపట్టాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇది హైదరాబాద్ అనేది లేక్ సిటీగా ఉండేది. ఎన్నో చెరువులు ఉండేవి. దాదాపు 2525 చెరువులు ఉండేటివి. ఇప్పుడు ప్రస్తుతం 1000 చెరువులు మాత్రమే ఉన్నాయి. వర్షం కొట్టినప్పుడు రోడ్లన్నీ వరదల్లా కనిపిస్తాయి, వరదల్లా పొంగి పొర్లుతాయి. కార్లు వెళ్ళని, పెద్ద పెద్ద వాహనాలు కూడా వెళ్ళని పరిస్థితి, కార్లు వెళ్ళని పరిస్థితి, అలాగే బైకులు అయితే కొట్టుకుపోతున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ స్పందించి హైడ్రా అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు దాని దూకుడైతే చూస్తున్నాము. ఎక్కడైతే ఆక్రమణలు ఉంటాయో, అక్రమ కట్టడాలు ఉంటాయో, నాలాల మీద, చెరువుల మీద, వాటన్నిటినీ కూల్చేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా అనుమతి లేని కట్టడాలు అన్నింటినీ కూల్చేస్తాము. ఒకవేళ మీరు పోయిన గవర్నమెంట్లో ఏదైనా అనుమతులు తెచ్చుకున్నా, అంటే ఫైరవిల్ ద్వారా అనుమతులు తెచ్చుకున్నా, మేము ఏవైతే మేము దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా మేము వాటిని పరిశీలించి అక్కడికి వెళ్ళి పరీక్షించి దానికి తగ్గట్టుగా ఇది ఎప్పటి నుంచి ఉంది ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, తర్వాత ఎవరి మీదకి పట్టా అయింది, ఏ విధంగా పట్టా అయింది, దీన్ని ఎవరు కడుతున్నారు ఏంటి, ఇలాంటి అన్నీ మేము పరీక్షించి దానికి తగ్గట్టుగానే మేము చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ఉన్నాము. ఇక్కడ 14 ఎకరాల్లో 225 విల్లాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. వీటికి కూడా నోటీసులు పంపించారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే వాటిని కూడా కూల్చేస్తామని అయితే హెచ్చరించింది మున్సిపాలిటీ. రానున్న రోజుల్లో మరి చూద్దాం. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో అక్రమ కట్టడాలు ఇలానే దూకుడు కొనసాగించాలని ప్రజలందరూ అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పురా లోకల్.